12 ఏళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోనార్క్ దేవాలయం. సూర్యుడి రథంలో ఉండే ఈ ఆలయానికి కేవలం హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి సందర్శనకు వస్తూ ఉంటాడు. అంత అద్భుతమైన దేవాలయం ఇది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులను తట్టుకుని వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఇవాళ్టికి కలకల్లాడుతోంది. 1903లో కోనార్క్ ఆలయంలోని ప్రధాన ద్వారం ఇసుక దుమ్ముతో పూర్తిగా మూసుకుపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు 118 ఏళ్లు కావస్తున్నా నేటికి భారత ప్రభుత్వం ఈ గేట్ను తెరవలేదు. మీరు ఆలయ పరిసర ప్రాంతాల చుట్టూ తిరగొచ్చు, కానీ ఆలయానికి ఉన్న వైభవం, అందులో ఉండే రహస్యాలు అన్నీ ప్రధాన ద్వారం లోపలే ఉన్నాయి. దీన్ని నిర్మించిన కళాకారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రిపూట ఎవరో నాట్యం చేస్తున్నట్టు శబ్దాలు రావడం లాంటి అనేక రహస్యాలు ఈ ఆలయం లోపల దాగి ఉన్నాయి. అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటి అంటే, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కోనార్క్ ఆలయ ప్రధాన ద్వారం తెరవాలనే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఎందుకు మార్చుకుంటుంది? ఈ రోజు మనం కోనార్క్ దేవాలయానికి సంబంధించిన రహస్యాల గురించి మాట్లాడుకుందాం. సూర్య దేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. శిల్పకళ అద్భుతమైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. ఈ రథంపై సూర్య భగవానుడు కూర్చున్నట్టు కనబడుతోంది. ఈ ఆలయం నుండి మీరు సూర్య భగవానుణ్ణి ప్రత్యక్షంగా చూడొచ్చు. ఉదయించి అస్తమించే సూర్యుణ్ణి ఆలయ శిఖరం నుంచి గమనించవచ్చు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయం నుంచి దృశ్యం చాలా అందంగా ఉంటుంది. ఉదయించే సూర్యుడి ఎరుపు రంగు ఆలయం అంతటా ఎరుపు నారింజ రంగును విస్తరింపజేస్తుంది. ఆలయం పునాది 12 చక్రాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తే ప్రతి చక్రం ఒక రోజులో 8 దిశలను గుర్తు చేస్తుంది. ఈ ఆలయం 2 భాగాలుగా నిర్మించబడింది. వాటిలో ఒకటి సూర్యకిరణాలు ఆలయ దేవత దగ్గర చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ కిరణాలు ఒక మెటల్ ద్వారా విగ్రహం మీద దాని రూపాన్ని మెరుగుపరుస్తాయని చెబుతారు. ఆలయం గోడలపైన మనిషి, ఏనుగు, సింహం బొమ్మలున్నాయి. ఇవి శక్తి, డబ్బు, జ్ఞానానికి ప్రతీక.